మున్సిపాల్లోని 25వ డివిజన్లోని చంద్రపురి కాలనీ, బాలాజీ నగర్, పిజార్ నగర్, నందమూరి నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలోని టీఆర్ఎస్ ప్రెసిడెంట్ భాషవాణి కొండల్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ రమేష్ చారి, చందర్ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్, టీఆర్ఎస్ నాయకులు సాదిక్, శ్రీమన్ నారాయణ, యాదగిరి గౌడ్ మరియు తదితరులు 3వ విడత పట్టభద్రుల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ యాదగిరి కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ రోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భాషవాణి కొండల్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మన పివి నరసింహారావు గారి కూతురైనటువంటి సురభి వాణిదేవి మేడం గారికి మద్దతుగా మన కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జవహర్ నగర్లో 25వ డివిజన్లో కొంతమంది ఎమ్మెల్సీ ఓటర్లను కలవడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు. వాణిదేవి మేడం గారికి స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈరోజు చంద్రపూరి కాలనీ, బాలాజీ నగర్, బీజేఆర్ నగర్, నందమూరి నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ కొన్ని కాలనీలో పర్యటించడం జరిగింది. మా వైస్ ప్రెసిడెంట్ పూడూరు చందరన్న, మన శ్రీమన్ నారాయణన్న, మన శ్రీజనద్రి యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ మేడం గారికి అనుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళేది ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మేడం గారికి మద్దతు ఇస్తున్నాము. జై తెలంగాణ, జై హింద్. జవహర్ నగర్ కార్పొరేషన్లో విద్యార్థులకు కోరుకున్నది ఒకటే, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి. మీకున్న ఉద్యోగాలు కానీ ఏదైనా ప్రతి ఒక్క విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇక్కడ స్థానిక మన మంత్రివర్యులు మల్లారెడ్డి సార్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మహేందర్ అన్న, ప్రతి ఒక్కరి దృష్టికి మీకున్న సమస్యలన్నీ తీసుకెళ్లడం మా బాధ్యత. ఖచ్చితంగా ఈ వాణిదేవి మేడంకు ఓటేసి మీరు గెలిపించినట్టయితే ప్రతి ఒక్క సమస్య నుడుకంగా మేము దగ్గరుండి మీకు చేపిస్తామని తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న.